రష్యాలోని రోస్టోవ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఏకైక ఈ చమురు శుద్ధి కర్మాగారంపై అయితే ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో మొత్తం ఆ కర్మాగారం మొత్తం కూడా మంటల్లో చిక్కుకుంది. అయితే అక్కడ ఎవరూ కూడా చనిపోలేదు, అక్కడ అందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం జరిగింది. ఆ ప్రావిన్స్ కి చెందినటువంటి గవర్నర్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ శుద్ధి కర్మాగారం అయితే మొత్తం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. కానీ అప్పటికే అప్రమత్తం అవడం వల్ల ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇద్దరికి మాత్రం చిన్న గాయాలయ్యాయి అంతే. అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పడం జరిగింది. మొన్నేమొచ్చేసి రష్యా ఉక్రెయిన్ పై విపరీతంగా విరుచుకుపడింది. దాదాపు 574 డ్రోన్లు అలాగే 40 క్షిపణులతో విరుచుకుపడింది. అప్పుడేమొచ్చేసి డొనెట్స్క్ లో ఉన్నటువంటి 2 గ్రామాలని మళ్ళీ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే 70% భూభాగాన్ని డొనెట్స్క్ లో ఉన్నటువంటి భూభాగాన్ని అయితే ఆక్రమించుకున్నటువంటి రష్యా మరొక 2 గ్రామాలని శనివారం రోజు అయితే ఆక్రమించేసింది. ఇప్పుడేమొచ్చేసి దానికి బదులుగా ఉక్రెయిన్ ఏమొచ్చేసి రష్యా మీద ఈ విధంగా విరుచుకుపడింది. అలాగే శనివారం రోజు ఆ డ్రోన్లు అలాగే ఆ క్షిపణులు అమెరికాకు చెందినటువంటి ఒక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ మీద అయితే దాడి చేశాయి. దానికి కూడా ఆ కంపెనీలో కొంచెం ధ్వంసమైంది. అది కూడా ఇప్పుడు ఒక కారణం కావచ్చు. ఎందుకంటే అమెరికా ఇప్పుడు ERAM అనే క్షిపణుల్ని 3350 పంపించడానికి ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఉక్రెయిన్ కి అయితే అవి వస్తున్నాయి. 6 వారాల్లోగా క్షిపణులు అయితే వస్తాయి. అవి కాకుండా ఇంతకు ముందే కొన్ని క్షిపణులు అమెరికా పంపించింది. ఆ క్షిపణులతో దాడి చేసిందా లేకపోతే అమెరికా పంపించినటువంటి డ్రోన్లతో దాడి చేసిందా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికైతే అమెరికా సైనిక పరంగా సహాయం చేయలేం గాని ఆయుధాల పరంగా అయితే సహాయం చేస్తామని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు అలాగే ఐరోపా సమైక్య దేశాలు అయితే ఇప్పటికే మాట ఇచ్చాయి.